ఎలాగైనా సరే మనం మాత్రం ఈ కేస్ని గెలవాలి. అంతలో అర్జున్ వస్తాడు. లక్ష్మి గారు, ఇంకొద్దిసేపట్లో కేసు మొదలు కాబోతుంది. ఇక మనం చేయాల్సింది మనం చేసి తీరాలి అని అర్జున్ అంటూ ఉంటాడు. కానీ అసలు నిజం మిత్రకు తెలిసింది. మిత్ర మిమ్మల్ని ఎలా ఈ విషయంలో తీసుకుంటారో అని కాస్త కంగారుగా ఉంది. అవును వదిన. అప్పుడు వెంటనే జయదేవ్ మాత్రం మిత్రతో వెళ్ళి మాట్లాడమ్మా, వాడికి కూడా అర్థమయ్యేలా చెప్పు, అప్పుడు అర్థం చేసుకుంటాడు కదా. వద్దు మావయ్య, ఎందుకంటే మిత్ర గారికి నేను కోర్టులోనే చెప్పాను, ఆయన నన్ను అర్థం చేసుకుంటారని అనిపిస్తుంది. వదిన, మనం ఈ కేసుని గెలుస్తామంటావా? ఖచ్చితంగా గెలుస్తాం. కానీ అంతకంటే ముందు వివేక్, నువ్వొకటి చేసి పెట్టాలి. ఏంటి వదిన? ఏం చేయాలో చెప్పండి వదిన, చేస్తాను. అప్పుడు వెంటనే లక్ష్మి ప్లాన్ని చెప్తూ ఉంటుంది. సరే వదిన, ఇప్పుడే నేను వెళ్తాను అనే విధంగా అంటూ వివేక్ వెంటనే అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే, లక్ష్మి పద లక్ష్మి, టైం అయింది అని అర్జున్ అనగానే వెంటనే అందరూ కూడా కోర్టులోకి వెళ్తూ ఉంటారు. ఇక పార్వతి మాత్రం నాకెందుకో ఈ కేసు గెలుస్తామని అనిపించట్లేదు. ఈ కేసు ఓడిపోతే అప్పుడు 10 మంది ముందు నాకు అవమానం జరుగుతుంది. అవమానం జరిగితే ఏంటి, కాస్త ఓర్చుకోవాలి. అయినా నువ్వు డబ్బులు తీసుకునే కదా చేశావు. డబ్బులు తీసుకుని చేశాను. ఈ కోర్టు దాకా ఏది రాలేదో. ఇలా యాక్టింగ్ అంటే నా వల్ల కాదు, నేను చెయ్యలేను. డబ్బులు తీసుకున్నావు కదా. అలాగే ఈ కేసు ఓడిపోతే అప్పుడు నాకు జైలు పాలవుతుంది మేడం. అయితే కొద్ది రోజులు జైల్లో ఉండవు. అంటే ఏంటి మేడం? లేదు మేడం, కేసు ఓడిపోతే మాత్రం మీరే ఇదంతా చేశారని మీ పేరును నేను బయట పెట్టి తీరుతాను అని పార్వతి అనగానే, ఏంటి మా పేరును బయట పెడతావా? అలా జరగకూడదు. కేసు ఓడిపోయినా మంచిదే, నువ్వు జైలు పాలైనా మంచిదే. నువ్వు ఊహించినంత డబ్బు నీ అకౌంట్లో ఉంటుంది. నువ్వు వచ్చేసరికి 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఉంటావు. ఆ తర్వాత నీ ఫ్యూచర్ బాగుంటుంది కదా. అంటే ఏంటి మేడం, ఏమంటున్నారు? నేను జైల్లో చిప్పుకుడు తినమంటున్నారా? డబ్బు కోసం కొద్ది రోజులు ఉంటే తప్పు లేదని అంటున్నాను. అప్పుడు వెంటనే లాయర్ మాత్రం, మరి నా సంగతి ఏంటి? డబ్బులు అడ్వాన్స్ కొట్టారు, మొత్తం క్లియర్ చేశారు కదా. నాకు ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు మాత్రం నాకు డబ్బులు మొత్తం కొట్టండి. ఎందుకంటే ఫైనల్గా డబ్బులు కొడితే నేను వైజాగ్కి వెళ్ళిపోవాలి అని ఈ విధంగా అనగానే, అంతలో అదిగో మనీష వస్తుంది కదా, నాతో కాదు లాయర్ గారు, మనీషాతో కూడా అనండి అనే విధంగా అనగానే, ఫినిషింగ్ అమౌంట్ కూడా ఇస్తే ఇక ఇది అయిపోగానే నేను వైజాగ్కి వెళ్ళాలి. మొత్తం పే చేశాం కదా లాయర్ గారు. అప్పుడు సరియు వెంటనే, డబ్బులు బాగా తీసుకుంటారని చెప్పాను కదా మనీషా. ఏంటి లాయర్ గారు, మొత్తం కొట్టాక మళ్ళీ ఫైనల్ అమౌంట్ ఏంటి? నాకు ఫైనల్ అమౌంట్ ఇవ్వాలి, మీరేం చేస్తారో నాకు తెలీదు అని అంటూ అక్క నుండి లాయర్ వెళ్ళిపోగానే, సరే నేను చూసుకుంటానులే సరియు అని మనిషి అంటూ ఉంటుంది. ఇంత పెద్ద అమౌంట్ వాళ్ళకి ఇవ్వటం అంత అవసరమా, అంత ఖర్చు పెట్టుకుని? కానీ ఈ కేసు గెలిస్తే అప్పుడు ఆ లక్కీ వెళ్ళిపోతుంది, మిత్ర నాసత్తం అవుతాడు కదా ఆంటీ. అందుకే ఇక ఇలా చేయక తప్పదంటీ అనే విధంగా మనిషి అంటూ ఉంటుంది. రే, ఈ కేసు ఓడిపోతే లక్కీ బయటికి వస్తుంది. అప్పుడు మీరు లక్కీని కిడ్నాప్ చేయాలి. ఇక ఆ ప్లాన్ అంతా కూడా మీకు తెలుసు అనుకుంటా. మేడం మేము చూసుకుంటాం మేడం, మీరు కంగారు పడకండి అని అంటూ ఇక వెంటనే రౌడీలో అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే, అవసరమా మేడం ఆ పాపని కిడ్నాప్ చేసి బీహార్ వాళ్ళకి అప్పచెప్పడం? వద్దు మేడం, చెప్పాలి, అప్పుడే కదా ఆ మనీష డబ్బిచ్చినందుకు కాస్త కూస్తో హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంటూ ఉంటే, ఇక మరోవైపు మిత్ర గారు, చెప్పండి, క్షమించండి నేను మీ దగ్గర ఈ విషయం దాచినందుకు. అయినా నువ్వెందుకు నాకు క్షమాపణలు చెప్తున్నావు లక్ష్మి? అంటే నేను మీ దగ్గర దాచను కదండి. నువ్వు దాచావంటే దీని వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని అమ్మ నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు. చెప్పు లక్ష్మి, దీని వెనుక ఏదైనా కారణం ఉందా? ఎందుకు నువ్వు చెప్పలేకపోయావు మొన్నార్లో భాస్కర్ దగ్గర ఉన్నట్టు? సరే అది వదిలే, మనం ఎంత బాగున్నాం, నా మీద నీకెంత ప్రేమ ఉంది. అలాంటిది నువ్వు ఆ ప్రవీణ్ విఠల్కి కంపెనీని అప్పచెప్పి ఎందుకలా వెళ్ళిపోయావు? ఏమైంది? దీని వెనుక ఏముందో ఇప్పటికైనా చెప్పు లక్ష్మి.
ఖచ్చితంగా ఏదో కారణం ఉందని నాకు అర్థమవుతుంది. అదేంటో చెప్పు. చెప్పలేనండి. చెప్తే ఆ మనీష అత్తయ్యని జైలు పాలు చేస్తుంది. అందుకే చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించండి అని మనసులో లక్ష్మి అనుకుంటూ, ఏం కారణం లేదండి. నేనే అలా చేశాను. లేదు లక్ష్మి, నువ్వు అలా మాట్లాడుతున్నావు కానీ నాకు ఆ కారణం ఏంటో మాత్రం అర్థం కావట్లేదు. అంతలో అర్జున్ వస్తాడు. లక్ష్మి, కోర్టు సమయమైంది అని అనగానే, నాకు తెలియకున్నా మీ ఫ్రెండ్కైనా తెలుసా? అంటే ఈ విషయం తెలిస్తే మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం ఏర్పడుతుందని అనుకున్నాను మిత్ర. నాకు చెప్పకుండా నీకైనా చెప్తే నాకు చెప్పు అర్జున్ అని విధంగా మిత్ర చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు వివేక్ మాత్రం హాస్పిటల్కి వెళ్ళి ఒకరితో మాట్లాడుతూ ఉంటాడు. అర్జెంటుగా నేను కలవాలి, సరే రండి అని అంటూ వెంటనే లోపలికి తీసుకెళ్ళి ఏవో పేపర్స్ ఇవ్వగానే వివేక్ పట్టుకొని వస్తాడు. మరోవైపు మాత్రం జడ్జి గారు, మన సమయాన్ని మాత్రం వృధా చేస్తున్నాడు అర్జున్ గారు. ఎందుకంటే సాక్ష్యాలు సంపాదిస్తానని ఈరోజు తీసుకున్నారు. మరి సాక్ష్యాలు ఎక్కడ? ఆల్రెడీ పార్వతి దగ్గర సాక్ష్యాలు, డిఎన్ఏ రిపోర్ట్స్ అన్నీ చూపించాము. డాక్టర్ గారు కూడా మున్నార్ హాస్పిటల్లో ఆడబిడ్డకు జన్మించిందని కూడా చెప్పింది. ఇంతకంటే ఇంకేం సాక్ష్యాలు కావాలి? ఇక మీరు దయచేసి పార్వతికి న్యాయం చెయ్యండి. పార్వతికి లక్కీని అప్పచెప్పండి. తన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవో, సాక్ష్యాలు ఉంటే ఈ పాటికే మీకు ఇచ్చేవారు కదా జడ్జి గారు అని అంటూ ఉంటే, అర్జున్ సాక్ష్యాలు ఎక్కడ అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇంకా చూస్తున్నారేంటి జడ్జి గారు, ఇక ఈ కోర్టుని కొట్టివేయండి అనే విధంగా అంటూ ఉండగా అప్పుడు జడ్జి అలా అనబోతూ ఉండగా, ఒక్క నిమిషం జడ్జి గారు అని అంటూ వివేక్ వెంటనే సాక్ష్యాలను పట్టుకొని వస్తారు. ఇదిగోండి అర్జున్ గారు, సాక్ష్యాలను జడ్జి గారికి ఇవ్వండి అని అనగానే వెంటనే ఆ సాక్ష్యాలను చూసి అర్జున్ జడ్జికి ఇస్తాడు. ఏం సాక్ష్యాలు అంటే, ఏమో నాకెలా తెలుస్తుంది మనీషా అని అంటూ ఉంటే, జడ్జి గారు సాక్ష్యాలను మీ ముందు పెట్టాను. అసలు ఈ పార్వతియే కాదు. ఈ పార్వతి ఒక లక్షాధికారి. ఏంటి లక్షాధికారినా? కాదు, లక్షాధికారి కాకుంటే నీ బ్యాంక్ బుక్లో అంత బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది? 3 విడతలు 10 లక్షల దాకా ఎక్కువే పడింది. అంటే నీ అకౌంట్కి సరయు పంపింది. ఇదంతా చూస్తుంటే ఒక నాటకంలా అనిపించట్లేదా? ఇదంతా కూడా వీళ్ళు ఆడుతున్న నాటకం జడ్జి గారు. అలాగే తన పేరు పార్వతియే కాదు, దేవి అనే విధంగా అనగానే, నా పేరు దేవినా? నీ బ్యాంక్ బుక్లో దేవి అనే ఉంది. అలాగే నువ్వు పేరు మార్చుకొని పార్వతిగా ఎంట్రీ ఇచ్చావు. తను ఒక యాక్టర్. అలాగే తను చాలా సీరియల్స్లో కూడా నటించింది. కావాలంటే ఆ సీరియల్ నేమ్స్ కూడా చూడండి అని అర్జున్ చెప్తూ ఉంటే ఒక్కసారిగా మనీష షాక్ అయిపోతుంది. ఇక్కడ కూడా యాక్ట్ చేయడానికి వచ్చింది. దానికి కారణం సరియు డబ్బులు ఇచ్చింది. ఎందుకంటే మిత్ర పదవి సరయుకు రావాలని ప్రయత్నం చేసింది. సరయుకి చైర్మన్ సీట్ దక్కలేదు. ఆ కోపంతో లక్కీని దూరం చేయాలని పార్వతిని రంగంలోకి దింపింది. లక్కీ పార్వతికి ఇస్తే అప్పుడు మిత్ర పిచ్చోడైపోతాడని ఆలోచించి ఇదంతా ఆ సరియు కావాలని నాటకం చేసింది జడ్జి గారు అని అనగానే ఇక జడ్జి అలానే చూస్తూ ఉంటారు. సరియు మాత్రం చాలా కంగారుగా చూస్తూ